అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న దారుణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసే కొందరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీపై మరొకసారి సంచలనమైన ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. విద్యా సంస్థల గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని ఆరోపిస్తూ అల్ఫలా యూనివర్సిటీపై యూజీసీ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ, ఈ కుట్రలో మరో నిందితుడు డాక్టర్ ముజిమిల్ షకీల్ ఇద్దరూ అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసిన వారే కావడంతో ఆ యూనివర్సిటీలోని పలువురికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలుడు ఘటన తర్వాత అల్ఫలాహ్ విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని భారత విశ్వవిద్యాలయ సంఘం రద్దు చేసింది. అల్ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన పలువురు వ్యక్తులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇకపై భారత విశ్వవిద్యాలయ సంఘంకు సంబంధించిన లోగో, పేరును అల్ఫలాహ్ విశ్వవిద్యాలయం వినియోగించుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వర్సిటీకి ఉన్న మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో కారణాలు చెప్పాలంటూ ఎన్సీఎంఈఐ అడిగింది. విద్యా సంస్థ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు అల్ఫలా అడ్డాగా మారిందన్న అనుమానాలతో కమిషన్ ఈ తీవ్రమైన చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. అల్ఫలాహ్ యూనివర్సిటీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే తేలిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుడు మీర్జా సాదాబ్ బేగ్ కూడా అల్ఫలా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. అతడు 2007లో అల్ఫలా యూనివర్సిటీ నుంచే బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాదికి అంటే 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లలో అతడికి భాగస్వామ్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఎర్రకోట సమీపంలోని కారులో బాంబు పేలుడుతో యూనివర్సిటీకి చెందిన వారికి సంబంధాలు ఉండడంతో అల్ఫలాహ్ యూనివర్సిటీ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పుడు హర్యానాలోని అల్ఫలాహ్ యూనివర్సిటీపై మరోసారి సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంస్థల గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారనే అల్ఫలాహ్ యూనివర్సిటీపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. యూజీసీ ఫిర్యాదు ఆధారంగా అల్ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జవాద్ జావేద్ అహ్మద్ సిద్దికీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అల్ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ సిద్దికీపై ఢిల్లీ పోలీసులు 2 వేరువేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం సిద్దికీని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా కోర్టు తదుపరి విచారణ కోసం అతడిని 4 రోజుల పోలీస్ కస్టడీకి మంజూరు చేసింది. అల్ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీ అల్ఫలాహ్ చారిటబుల్ ట్రస్టుపై మనీ లాండరింగ్ కేసులో జనవరి 16న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు వినేందుకు ఢిల్లీ సాకేత్ కోర్టు విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఛార్జిషీట్తో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించేందుకు సిద్దికీ తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. యూనివర్సిటీ అనుబంధ సంస్థలు గడువు ముగిసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపును ఉన్నట్లుగా చూపించినట్లు ఈడీ తెలిపింది. తప్పుడు ప్రకటనల ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి అడ్మిషన్లు పొందారని ఈడీ తెలిపింది. ఆ విధంగా వసూలు చేసిన ఫీజులు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందకు వస్తాయని ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తులో భాగంగా ఈడీ అల్ఫలాహ్ గ్రూప్ చైర్మన్ సిద్దికీ చారిటబుల్ ట్రస్టుకు సంబంధించిన కొన్ని ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల్లో సోదాల్లో నిర్వహించింది. అందులో నగదు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ కోర్టుకు తెలియజేసింది. సంబంధిత కాలంలో వసూలైన నిధులు తప్పుడు ప్రకటనలతో నేరుగా సంబంధం ఉన్నట్లు ఆర్థిక విశ్లేషణలో తేలిందని కోర్టు రికార్డు చేసింది. అందువల్ల ఈ వ్యవహారం పీఎంఎల్ఏ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఇప్పటికే అల్ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన పలువురు ఉగ్రదాడుల్లో కీలక వ్యక్తులుగా ఉన్నట్లు తేలడంతో ఆ యూనివర్సిటీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాక విద్యా సంస్థల గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలు వంటివి ఇప్పుడు అల్ఫలాహ్ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను తేటతెల్లం చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అల్ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీ అల్ఫలాహ్ చారిటబుల్ ట్రస్టుపై జనవరి 16న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంతేకాదు వారికి సంబంధించిన పలు ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ అనుబంధ సంస్థలు గడువు ముగిసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపు ఉన్నట్లుగా చూపినట్లు ఈడీ తెలిపింది.